మీకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తున్నది? అంటే ఇక మొత్తం వ్యవస్థ మొత్తం అన్ని పార్టీల రాజకీయ నాయకులు కుమ్మక్కై ఉన్నారు అనేది అయితే చాలా క్లియర్. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, కార్పొరేట్ క్రైమ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి ఇటువంటి కొడుకులకు వీళ్ళకి మొత్తం. అంటే ఇప్పుడు ఇవి ఆపాల్సినటువంటి బాధ్యత ఎవరికి? చట్టసభలలో కూర్చునే వాళ్ళకు ఉండాలి. కానీ 140 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్గా దొరికినోనికి టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి రాజ్యసభలో తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇది కొత్తగా కాదు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ కింద ఎన్డీటీవీ వాళ్ళు వచ్చి దీని మీద స్టోరీ చేసిండ్రు. గండిగూడ మనో చెరువు ఉన్నది ఇక్కడ, అక్కడ 25 లక్షల చేపలు చచ్చిపోయినాయి అని చెప్పని ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. 25 లక్షలు, ఒకటి కాదు 2 కాదు. ఎంత విషం స్ప్రెడ్ అవుతున్న దీంట్లోకి వెళ్ళి మొత్తము కంప్లీట్ గా. ఇక చేపలు ఎక్కడి పాడెక్కడి వాడిని తీసుకొచ్చి ఇలా ముంచితే తెలుస్తుంది వానికి ఎట్రో కానీ. లేకపోతే రేవంత్ రెడ్డి నువ్వు పొద్దుగాలు లేస్తే నా మూసి సుందరీకరణ పడవలు పోవాలి, పెగ్గు తాగాలి, పన్నీర్ బటర్ మసాలాలు దీన్ని కూడా తిరగాలని చెప్పి ముచ్చట చెప్తున్నాడు కదా. ఈ చెరువును మంచిగా చేయి నాయన, నీకు బుద్ధి ఉంటే వచ్చి సోయి ఉంటే ఈ చెరువులను మంచిగా చేయి. ఇక్కడ పండే పంట నీ ఇంట్లో తిను, నీ పిల్లలకు పెట్టు. లేకపోతే హెట్ రోడ్ తింటాడా చెప్పు, లేదా బయట దేశాలలో ఎవరు వస్తే నీ మంత్రి మండలి అంతా కూర్చుంటే ఇగో ఇళ్ళకెళ్ళి వచ్చే నీళ్లు తాగుర్రు, మీరు శుద్ధి చేసుకొని తాగుతారా? ఈ పంటలు మీరు క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని తింటారా? తిన్నుండ్రి.